జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ జిల్లాకు సంబంధించిన డిఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క డెంగ్యూకి సంబంధించిన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలు ఎట్లా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? ఈరోజు నేషనల్ డెంగ్యూ డే సందర్భంగా పిఎస్సి రాజగోపాల్పేటలో ప్రవీణ్ నాయక్ ఆధ్వర్యంలో ఎన్విడిసి ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వరల్డ్ డెంగ్యూ డే నిర్వహించడం జరుగుతుంది. దీనికి జనరల్గా కాన్సెప్ట్ ఏముందంటే అందరికీ ఫ్రైడే డ్రై డే అనేది ఓల్డ్ కాన్సెప్ట్. ఏంటంటే ఒక ఫ్రైడేనే కాదు ఎవ్రీడే కూడా జాగ్రత్తగానే ఉండాలనేది నా కాన్సెప్ట్. ఇప్పుడు ఒకరోజు ఫ్రైడే రోజే క్లీన్గా పెట్టేసుకొని మిగతా రోజులు వదిలేస్తే బాగుండదు కాబట్టి అన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ఇప్పుడు సిద్దిపేట జిల్లాకు సంబంధించి ప్రతి ఒక్క నేను ఆల్మోస్ట్ వచ్చిన ఇప్పుడు కరెక్ట్ ఈ రోజుకు 2 నెలలు నువ్వు ఛార్జ్ తీసుకొని డేమండొచ్చు అడిషనల్ ఛార్జ్ 2 నెలలు అయిన సందర్భం కూడా ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే రోగం వచ్చిన తర్వాత ఎవడైనా ట్రీట్మెంట్ ఇస్తాడు, రోగం రాకుండా ముందే ప్రివెన్షన్ తీసుకోవాల్సిన బాధ్యత డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి సంబంధించినటువంటి డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, ఎస్పెషల్లీ మా ఏఎన్ఎంస్ ఆశాల మీద ఆధారపడి ఉంటుంది. సో వీళ్ళు సాధ్యమైనంత వరకు ఫీల్డ్ లెవెల్లో అంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఆశా అనే వ్యక్తి ఆమె మినిమం 1000 నుంచి 1500 మంది 2000 మందికి రెస్పాన్సిబుల్ ఉంటారు. ఆ పర్సన్స్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనకు అందరికి తెలుసు, రోజు టీవీలో చూస్తుంటాము, మీ ఆర్టీవీలో కూడా చెప్తుంటారు, బాబు ఇండ్ల టైర్ల నీళ్ళు పెట్టుకోకండి, చెట్ల మొక్కల నీళ్ళు ఉంచకండి, ఇవన్నీ చెప్తుంటారు. కానీ పాటించడం అనేది చాలా తక్కువ ఉంటారు. అది ఈరోజు నేషనల్ డెంగ్యూ డే సందర్భంగా సిద్దిపేట ప్రజలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. ఏంటంటే మనము అంటే ఎస్పెషల్లీ అన్ని మనం చెప్పుడు కాదు, ఫస్ట్ మన పర్సనల్ హైజీన్ అంటే మనం పరిశుభ్రంగా ఉండడం, మనం పర్సనల్ కేర్, ఈవెన్ హ్యాండ్ వాష్ నుంచి మొదలుకొని కరోనా అప్పుడు అందరూ జాగ్రత్తలు పాటించినారు. అప్పుడు సుమతి శతకం లాగా కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి, శానిటైజర్ చేసుకోవాలా, మాస్కులు పెట్టుకోవాలా, అవన్నీ. అట్లనే ఈ డెంగ్యూ అనేది దాని ఎఫెక్ట్ అయితేనే తెలుస్తుంది అనుకున్నాం. డెంగ్యూ రానంత వరకు బాగుంది. డెంగ్యూ వచ్చి ఎఫెక్ట్ అయిన పిల్లలు డెంగ్యూలో 3 స్టేజ్లు ఉంటాయి. అది వైరల్ ఇన్ఫెక్షను, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అనేది భయంకరమైనటువంటి డిఎస్ఎస్ లాస్ట్ స్టేజ్లో వెళ్తుంది. అంటే మనం ఏంటంటే ప్రివెన్షన్ తీసుకుంటే డెంగ్యూ డెత్తులు కానీ డెంగ్యూతో కాంప్లికేషన్స్ కానీ అవాయిడ్ చేయొచ్చు. సో మెయిన్గా ఈ ఒక్క డెంగ్యూ అనే కాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవడం వలన ఎస్పెషల్ సిద్దిపేట మెంట్ ఫర్ ఫైలేరియా, నాకు ఆల్రెడీ నేను ఫస్ట్ పోస్టింగ్ నారాయణరావుపేట పిఎస్సీలో వేసినాను. ఇక్కడ అప్పుడు ఎండమిక్ ఉండేది ఫైలేరియా, ఆల్మోస్ట్ ఇప్పుడు కంట్రోల్లో ఉన్నా. సో అది కూడా ఏంటంటే మీకు తెలుసు దోమల కాటుతోటే వస్తాయి. సో ఇవన్నీ మనం చేయాలి అంటే ఒక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారో, జిల్లా కలెక్టర్ గారో ఎవరో ఒకరు రెస్పాన్సిబుల్ తీసుకుంటే కాదు, ప్రతి ఒక్కరు పౌరుడి బాధ్యత. ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు కూడా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కంపల్సరీ ఈ మినిమం జాగ్రత్తలు అంటే రొటీన్గా చెప్పేటువంటి చాలామందికి దోమకాడు తెరలు పెట్టుకోండి, దోమ తెరలు అంటే విచిత్రంగా చూస్తున్నటువంటి జనరేషన్. మేము చిన్నగా ఉన్నప్పుడు దోమ తెరలు వాడినాం, ఇప్పుడు అవసరం వస్తే దోమ తెరలు కూడా వాడాలి. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు వడదెబ్బ కొంచెం ఈరోజు 2 రోజులు కూల్గా ఉన్నది, కానీ వడదెబ్బ కూడా ఉంది. దానికి ఏంటంటే ఎస్పెషల్లీ డ్రెస్సింగ్, వైట్ క్లాత్స్ వేయాలి. మా ఆశాలు తెల్ల బట్టలు ఎందుకు పెట్టినామంటే ఇస్ అ సింబల్. శాంతికి ఎట్లనో సూర్యరశ్మి కూడా తక్కువ అబ్జర్వ్ చేసుకునే అవసరం ఉంటుంది, దానికి రీపర్కషన్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి అదొకటి లైట్ క్లాత్స్ వేసుకోవాలి, లూజ్ క్లాత్స్ వేసుకోవాలి, కాటన్ క్లాత్స్ వేసుకోవాలి. ఎస్పెషల్లీ ఈ డెంగ్యూ రోజు మేమందరం ప్రమాణం ఇప్పుడు మీటింగ్ ఉద్దేశం ఏంటంటే అందరితో ఓట్ తీసుకోవడం జరుగుతుంది. అంటే మన ఇంటి పట్టడం కాకుండా మన ఊరిలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి యొక్క పరిశుభ్రత కాపాడాల్సిన బాధ్యత మా ఆశాలది, మా ఏఎన్ఎంలది, మా యొక్క మెడికల్ ఆఫీసర్లది, వాళ్ళకి టెస్ట్ చేసేటువంటి ల్యాబ్ టెక్నీషియన్లది, ఫార్మసిస్టులది, అందరిది. కాబట్టి అందరం కలిసికట్టుగా ఉండి డెంగ్యూ రహిత సిద్దిపేట జిల్లాగా చేయడం ప్రధాన ఉద్దేశం. అంటే ఇప్పుడున్న పరిస్థితి చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ సోకిన పేషెంట్లు ఎవరు ఉన్నారు ఇప్పటి వరకు చూసుకుంటే? లక్కీలీ ఫార్చునేట్లీ వచ్చి ఇప్పుడు 2 నెలల నుంచి డెంగ్యూ కేసెస్ అయితే నీళ్ళు ఉన్నాయి. సో భగవంతుడి దయ వలన డెంగ్యూ పాజిటివ్ కేసు అయితే లేవు. అంటే ఎటువంటి డ్రైవ్ చేయబోతున్నారు సార్ భవిష్యత్తులో ఈ డెంగ్యూకి సంబంధించి కావచ్చు, వివిధ పేషెంట్లకు సంబంధించి, వివిధ రోగాలకు సంబంధించి ఎటువంటి డ్రైవ్ చేయబోతున్నారు మీరు? డెంగ్యూ అనే ఒక్క వ్యాధి గురించే కాదు, ఎవ్రీడే మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను నా యాక్టివిటీ ఏంటంటే కంపల్సరీ మార్నింగ్ లేవు కానీ ఫీల్డ్ ఏదో ఒక పిఎస్సీలో కానీ యూపీఎస్సీలో కానీ బస్సు దవాఖాన పల్లె దవాఖాన కానీ ఉంటాను. ఎందుకంటే నేను పని చేయడం వలన మా స్టాఫ్ అందరికీ ఏంటంటే నేను ఏదో భయపెట్టి బెదిరించుడు, నా పాలసీ నేను పని చేస్తాను, మీరు పని చేయాలి.
చిన్న లిటిల్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి పనిచేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా పనిచేయాలనేటువంటి ఒక మనసులో ఒక ప్రేరేపణ తీసుకురావడం అనేది నా ప్రధాన ఉద్దేశం. ఒక స్పెషల్ డ్రైవ్ అనేం లేదు. ఎవ్రీడే ఈజ్ ఎ డ్రైవ్ ఫర్ ఎవ్రీథింగ్. ఆల్ నేషనల్ పారామీటర్స్ లోపల సిద్దిపేట జిల్లాని ఇప్పుడు ఆల్మోస్ట్ 7th ప్లేస్లో ఉంది. ఖచ్చితంగా అన్ని నేషనల్ పారామీటర్స్లో నేను మేడ్చల్ జిల్లా వైద్యాధికారి చేసినప్పుడు 30 పొజిషన్ నుండి 3rd పొజిషన్ తీసుకొచ్చిన. సిద్దిపేట జిల్లాను ఖచ్చితంగా 3rd, 2nd or 1st ప్లేస్ తీసుకురావాలనేది నా ప్రధాన ఉద్దేశం. ఓకే, అంటే హెల్త్ పరంగా చూసుకున్నట్టు సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానం ఉన్నట్టు తెలిసింది. మీరు వచ్చినాక ఇంకా కూడా కోఆర్డినేషన్లో మానిటరింగ్ చేస్తున్నట్టు తెలిసింది. ఎక్కడన్నా మీకు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూసుకున్నట్టయితే, ప్రభుత్వం వేరైన తర్వాత? ప్రభుత్వాలు మారినా ఏం మారినా మా వైద్య శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఖచ్చితంగా మాకైతే పని తప్పదు. ఏ ప్రభుత్వం ఉన్నా మేము ఎంప్లాయీస్గా పని చేస్తూనే ఉంటాం. ఏ గవర్నమెంట్ ఉన్నా మేము సహకరిస్తాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేను ఇచ్చేటువంటి మా స్టాఫ్కు ఫస్ట్ ఏంటంటే నేను వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాను. వాళ్ళ సమస్యలు ఉంటే సరిగా పని చేయరు. సో నేను ఏ మీటింగ్కి వెళ్ళినా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఫస్ట్ అడిగిన తర్వాతనే మన పని అడుగుతున్నాను. సో నాకు తెలిసి సిద్దిపేట జిల్లాలో పని ఒత్తిడి భారం తగ్గింది అనుకుంటున్నాను. వాళ్ళకు కూడా, ఎందుకంటే నా ఉద్దేశంలో ఆశా, ఏఎన్ఎంస్ మెయిన్ పిల్లర్స్ అండి. వాళ్ళు పనిచేస్తేనే ఒక జిల్లాకు పేరు వస్తుంది. అది ఫస్ట్ ర్యాంక్ అనుకోండి, నేషనల్ ర్యాంక్ అనుకోండి, స్టేట్ ర్యాంక్ అనుకోండి, వాట్ ఎవర్ మేబీ. సో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు బాగుంటే మా అన్ని ప్రోగ్రామ్స్ సక్సెస్ అవుతాయి. కాబట్టి ప్రధానంగా ఇప్పుడు యాక్చువల్గా ఈ ప్రోగ్రాము ఆశాలకు సంబంధంగా వాళ్ళు కంపల్సరీ ఆశాలు పిలవాలని చెప్పాను. ఎందుకంటే వాళ్ళు గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళే మా గురించి ప్రచారం చేసేది. మీరు చెప్పే ఇప్పుడు మీ ఆర్టీవీ చూడాలన్నా కానీ, మీ ఒక మెసేజ్ వెళ్ళాలన్నా కానీ మా ఆశాలు, మా ఏఎన్ఎంస్ డెఫినెట్గా ఎవ్రీడే. నా ఉద్దేశం ఏంటంటే ఒక్కరోజు డ్రైవ్ కాదండి. డెంగ్యూ తీసుకోండి, మలేరియా తీసుకోండి, ఫైలేరియా తీసుకోండి, ఎనీ డిసీజ్, ఈవెన్ టైఫాయిడ్ తీసుకోండి, ఏ రోగమైనా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కాబట్టి ఖచ్చితంగా మేము యాజ్ ఏ వైద్య ఫస్ట్ దాంట్లో 3 సెక్టర్స్ ఉంటాయి. డైరెక్టర్ ఆఫ్ హెల్త్, వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. ఫస్ట్ మేము ఇక్కడ అరెస్ట్ చేసినాం అనుకోండి, అక్కడ లోడ్ ఎట్లా తగ్గుతుంది? ఉస్మానియా గాంధీ కానీ, ఇప్పుడు జీజీహెచ్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట కానీ. సో సాధ్యమైనంత వరకు ఎవ్రీడే అంటే కొంతమంది నా స్టాఫ్ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే పని ఒత్తిడి అంటారు. నేను డెఫినెట్గా అంటే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే స్టాఫ్కు పని ఒత్తిడిగా ఫీల్ కాకండి, పనిని ఎంజాయ్ చేస్తూ పని ఇష్టంగా పని చేయండి. కష్టం అనే ఫీలింగ్ వస్తే పని సక్సెస్ఫుల్ చేయలేము, పని సక్రమంగా చేయలేము. సో ఇష్టపడి పని చేయండి. డెఫినెట్గా మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా నేను ముందుండి, అవసరమైతే ప్రభుత్వంతో, హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడి మీ సమస్యలు సాల్వ్ చేయడానికి అప్పుడు ముందుంటా. డెఫినెట్గా 100% నాకు నమ్మకం ఉంది. సో అందరూ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కానీ, మా ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ఉన్నారు, అందరూ కోఆర్డినేషన్ బాగుంది. సో డెఫినెట్గా సక్సెస్ అవుతామనేది అనుకుంటున్నాను. అంటే జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే వ్యాధులు సంక్రమించక ముందుకే మనం తగు చర్యలు తీసుకున్నట్టయితే ఒక జిల్లాను ఒక కట్టడిగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఆశాలది ఒక కీలక పాత్ర ఉంది. కాబట్టి భవిష్యత్తులో వారి యొక్క పనిని ఇంకా మెరుగుపరుచుకుంటూ ముందుకు తీసుకెళ్తామని చెప్పి డిఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లవరతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.